పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. రే, ఎవరిని చూసినా చిన్నబాబుని చూసినట్టే ఉందిరా. రే, చిన్నబాబు వస్తాడంటావారా? ఈ రోజు విడుదల చేస్తారని జైలర్ గారు చెప్పారా? రే, చిన్నబాబుని చూసి 6 సంవత్సరాలు అయిందిరా. అవును. చిన్నప్పటి నుంచి ఆయన వదిలి ఒక్కసారి కూడా ఉండలేదు కదా. ఈసారి వాడు వస్తే మాత్రం ఆయన ఎక్కడికి అసలు బయటికి పంపించద్దు, సరేనా? సరే సరే. చిన్నబాబు రా. ఎలా ఉన్నారా? బాగున్నా చిన్నబాబు. చిన్నబాబు, నువ్వు లేక గోకులంలో గోవులు గడ్డి తిన్న కూడా మానేసి చిన్నబాబు. నువ్వు వచ్చావు కదా, కొండంత ధైర్యం వచ్చింది చిన్నబాబు. వెళ్దాం, పద. పదండి వెళ్దాం. రే, ముందు నాకు మాట ఇవ్వండిరా. అలాగే చిన్నబాబు. మాటిస్తున్నావు చిన్నబాబు. ఈ రోజు నుంచి నేను మీతో ఉండనురా. ఏమంటున్నావు చిన్నబాబు? రే, ఈ ఊరు నన్ను చెయ్యని తప్పుకు హంతకుని చేసిందిరా. ఇప్పుడు మీరు నాతో ఉంటే మిమ్మల్ని కూడా హంతకులుగా అనుకునే అవకాశం ఉందిరా. నేనేమైపోయినా, సచ్చినా, బతికినా నేను రమ్మన్నంత వరకు మీరు నా దగ్గరికి రాకూడదు. అలా అన్నాక మాట ఇవ్వండిరా. ఆ మాట ఏంటి చిన్నబాబు? రే, ఒట్టేశారా? ఓకే చిన్నబాబు, మీరిద్దరూ ఇలా కలిసి ఉండండి. నా గురించి ఎప్పుడూ ఆలోచించకండి. వస్తానురా. చిన్నబాబు, 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 ఆగ్రా చిన్నబాబు.
అమ్మా కొంచెం దాహంగా ఉంది, నీళ్ళు ఇస్తారా? నీళ్ళు కావాలా? రేఖ, సంధ్య ముందంటే నీకు నీళ్ళు కావాలా? నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే తిన్నా పడుకున్నా నీళ్లు తాగినా నేనే గుర్తు రావాలి, అర్థమైందా? రేయ్ వడ్డీ ఇవ్వు. అలాగే అన్న. అన్నా, టీ. తీసుకోరా. వద్దన్నా, వద్దు వద్దు. డబ్బుకు లోకం దాసోహం రా, వద్దనకూడదు, తీసుకో. సరే అన్న. రే కొబ్బరి తోటకు పిండెట్టి వరి పంటకు మందు కొట్టే. అలాగే అయ్యా. అమ్మాయి వచ్చే సమయం అయింది. అమ్మాయిని ఇంట్లో దించేసి పొలానికి వస్తా. అలాగే 4 కొబ్బరి బొండాలు కూడా దించవచ్చు. అలాగే అయ్యా. ఆయనలో శేఖరం, మీ అమ్మాయి వచ్చేసింది. ఏంటి అప్పుడే వచ్చిందా? ఎవరు లేరే? ఎవరు పిలిచింది? ఆ? ఆ? ఎంతోలే నా భ్రమ. ఆ, ఆ, అరే అరగంట ట్రైన్ లేట్ అన్నావు, అప్పుడే వచ్చేసావు. అరే సరే దా. మరి లగేజ్? సర్లే పర్లేదు, మన వాళ్ళు తీసుకొస్తారు. అవునరా, ఏదో రీసెర్చ్ అన్నావు. ఓ అదా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది డాడీ. 1 month లో పక్కా జాబ్ కొట్టేస్తా. అది నాన్న పేరు నిలబెట్టాలమ్మా. ఇంతకీ మమ్మీ డాడీ? పండక్కి రాజమండ్రికి బట్టలు కొనడానికి వెళ్ళిందమ్మా. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుందిలే. ఈ లోపు ఓహో, ఫ్రెష్ అప్ అవునా? అయ్యి భోజనం చెయ్యి. నేను మన పొలం దానికి వెళ్ళేస్తా. సరే డాడీ. సరేమ్మా.
ఇతను మళ్ళీ వచ్చాడేంటి? మాధవ్ బాబు, జరిగి ఇన్ని సంవత్సరాలైనా ప్రతిసారి మీరు ఇలా మా ఇంటికి రావడం మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు బాబు. మా ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఉంది. ఎవరైనా చూస్తే బాగుండదు బాబు. దయచేసి వెళ్ళిపోండి. రేయ్, ఈ ఇంట్లో ఉన్న అమ్మాయి అంటే నాకు ప్రాణం. ఎన్నో జ్ఞాపకాలు ఇందులో దాగున్నాయి. మర్చిపోదామన్నా మతిమరుపు రాదు. నా దారికి అడ్డొచ్చావో ఇక్కడే పాతేస్తాను. అది కాదు బాబు. ఏయ్! హ! ఎవరి డాడీ వాడు? రౌడీలా ఉన్నాడు. నీ కాలర్ పట్టుకున్నాడు ఎందుకు? ఓ రౌడే కాదమ్మా, హంతకుడు కూడాను. ఇదే ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయిని హత్య చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు. ఊరంతా రౌడీ అని ముద్ర వేశారు. మళ్ళీ జైలు నుంచి తిరిగి వచ్చాడు. సర్లే, ఇవన్నీ విషయాలు నీకెందుకులే, మర్చిపో. లోపలికి వెళ్ళు, నేను పొలానికి వెళ్ళి వస్తాను. సరేనా? ఏంటి, ఒక అమ్మని హత్య చేశాడా? పైగా జైలుకి కూడా వెళ్ళొచ్చాడా? ఇదేదో నా రీసెర్చ్కి పనికొచ్చేలా ఉంది. ఐడియా. ఎలాగైనా వీని ఫాలో అయ్యి వీటి స్టోరీ మొత్తం తెలుసుకోవాలి. మాయా, రేపటి నుంచి నీ గోల్ ఇదే. హే, నేనెప్పుడు నీలోనే ఉన్నాను. నేను లేనని అనుకోవద్దు. ఏయ్, ఎవరు నువ్వు? రా బయటికి. ఎవరు నువ్వు? నేనెవరో మీకు తెలియదులేండి, కానీ మీరెవరో నాకు తెలుసు. మీరు పెద్ద రౌడీ అంట, కొన్ని హత్యలు కూడా చేశారంట, పైగా జైలు కూడా వెళ్ళొచ్చారంట. ఊరంతా మిమ్మల్ని చూసి భయపడుతుందంట. ఇదంతా నిజమేనా? నువ్వు ఇంకొద్దిసేపు ఇక్కడే ఉన్నావంటే ఇంకో 6 సంవత్సరాలు జైలుకి వెళ్ళడానికి కూడా రెడీ. ఇక్కడికి వెళ్ళు. త్వరగా రమ్మంది. ఇక్కడ చూస్తే ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అసలు ఇక్కడ ఒక్క వెహికల్ అయినా ఉంటుందా? రేపు పిల్ల దగ్గర పడినా ఎక్కడ ఉన్నది అసలు? ఏంటి పాప, లిఫ్ట్ కావాలా? అవసరం లేదు. అరే పాపకి లిఫ్ట్ కావాలంటే దిగి బండి ఎక్కించరా. బండి మీద వెళ్దాం పదా. వద్దని చెప్పాను కదా. ఆవే చెయ్యి రా పాప. రా. బాగుంటుంది బండి పాప. ఎక్కు. రా పాప, నిన్నే ఆవే. అమ్మని చెప్తానుగా. అమ్మని చెప్తాను. చెప్తున్నా. ఈ మాధవ్ గారు రా. మాధవ్ కూడా వస్తుందా? అసలు జైలుకి వెళ్ళి వచ్చాడు. పద పద పడితే హలో హలో, రౌడీ గారు, మిమ్మల్ని అండి. హలో హలో, రౌడీ గారు, హలో, మిమ్మల్ని పిలుస్తున్నానండి. ఏంటి? థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. సీరియస్లీ చాలా థ్యాంక్స్. ఆ రౌడీ నుండి నన్ను కాపాడారు కదా,
అంటే నాకు ఇప్పుడు అర్థమైంది మీలో కూడా మానవత్వం ఉందని. మీలో కూడా మంచితనం ఉంది. మాధవ్ గారు ప్లీజ్ అండి అలా చూడకండి. ఇంతకీ మీ గతమేటో నాకు చెప్తారా? ప్లీజ్ అండి ఒక్కసారి మీ గతం గురించి చెప్పండి. ఇంకా జీవితంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. అంటే మనసులో ఉన్న బాధ 10 మందికి చెప్పుకుంటే ఆ బాధ తగ్గుతుందండి. ప్లీజ్ అండి మీ గతం నాకు చెప్తారా? మాధవ్ గారు ప్లీజ్ 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 ప్లీజ్. మాధవ, అదే ఆ రోజు అమ్మాయి గురించి తెలుసుకోమన్నావే, రేపల్లా కనిపించింది మాధవ. ఈ చేతిలో ఒట్టేసి మరీ చెప్తున్నాను, ఈ రోజు నుంచి నా ప్రాణం ఉండే వరకు మన ఇద్దరిని ఎవరూ విడదలేరు. జరగదు, మీరు అనుకున్నది జరగదు.